బీట్రూట్ అనగానే 75% పీపుల్స్కి నచ్చదు కాబట్టి తినరు కదా. కానీ ఇలా బీట్రూట్లో వెరైటీస్ చేయండి. బీట్రూట్ ఇడ్లీ, బీట్రూట్ దోశ, ఇంకా కొన్ని ఐటమ్స్ హ్యాపీగా తినేయొచ్చు. అయితే ఈ రోజు నేను బీట్రూట్ ఇడ్లీ చేస్తున్నాను. అది కూడా మన సబ్స్క్రైబర్ షేర్ చేసిన అమ్మమ్మను లవ్ చేసిన ఆత్మ వలన మేము పడుతున్న ఇబ్బందులు పార్ట్ 2ని మీతో చెప్తూ పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే ఫస్ట్ పార్ట్ 1 వీడియోను చూసి ఈ పార్ట్ 2 వీడియోని చూడండి. అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. అంతకన్నా ముందు గివ్ అవే అలర్ట్. ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ లో చెప్పాను కదా, మనకున్న శారీస్ బిజినెస్ లో నుంచి ప్రీమియం శారీస్ ని ఒక 6 to 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇస్తానని. బట్ ఇక్కడ చిక్ ఏంటంటే అసలు ఈ 6 to 10 మెంబర్స్ ని ఎలా సెలెక్ట్ చేయాలి, రాండమ్ గా అయితే పిక్ చేయలేను. అందుకే ఒక ప్లాన్ వేశాను. ఈ గివ్ అవే ప్రోగ్రామ్ మన ఛానల్లో 1.5 month ఉంటుంది. అంటే ఈ రోజు డేట్ May 1st, 2026 కదా. సో May 1st నుంచి June 20 వరకు ఉంటుంది. అయితే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టనులేండి. ఈ 1.5 month లో ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. అది ఎప్పుడు అడుగుతాను, ఏ వీడియోలో అడుగుతాను, అసలు ఎలాంటి క్వశ్చన్ అడుగుతాను నాకు కూడా తెలీదు. బట్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లోనే పెట్టాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గివ్ అవే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఈ రోజు నుంచి మన ఛానల్లో ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా గివ్ అవే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకొకటి, ఒక్కసారి సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ క్వశ్చన్ కి సెలెక్ట్ చేయను. ఎందుకంటే మన గివ్ అవే శారీస్ అందరి వరకు చేరాలి కదా. మళ్ళీ చెప్తున్నాను, ఈ 1.5 month లో ఏ రోజు గివ్ అవే క్వశ్చన్ అడుగుతానో నాకు కూడా తెలియదు. రెడీగా ఉండండి. సరే, మరి ఈ రోజు బీట్రూట్ ఇడ్లీ చేస్తూ అమ్మమ్మను లవ్ చేసిన ఆత్మ వలన మేము పడుతున్న ఇబ్బందులు పార్ట్ 2 చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో అమ్మమ్మకి పెళ్ళైపోయాక నానమ్మ వాళ్ళు ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అయిపోయారు అన్న వరకు చెప్పాను కదా. అలాగా అమ్మమ్మ పుట్టింది ఆ ఇంట్లోనే, పెరిగింది ఆ ఇంట్లోనే, పెళ్ళయ్యాక ఉండింది ఆ ఇంట్లోనే, ఇప్పుడు ఉంటుంది కూడా ఆ ఇంట్లోనే. తను ఆ ఇంట్లో నుంచి బయటకి రావాలన్నా, ఎక్కువ రోజులు బయట ఉండాలన్నా కానీ ఉండలేదు. ఎందుకంటే తను కానీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే తనకైనా బాలేకుండా వస్తుంది, నాకైనా బాలేకుండా వస్తుంది. మెయిన్ గా తన హస్బెండ్ ఆత్మకే ప్రాబ్లము. అది నేను తర్వాత చెప్తాను. అమ్మమ్మ బ్యాడ్ లక్ ఏంటంటే తనకి తన ప్రైమ్ డేస్ లో పెళ్ళైన 5 months కూడా కాకుండానే తాతయ్య అంటే మా నాన్న చనిపోయారు. మా నాన్న టైంకి మా అమ్మ 3 months ప్రెగ్నెంట్ గా ఉంది. అంటే నేను ఉన్నాను అమ్మమ్మ పొట్టలో. అమ్మమ్మ ప్రెగ్నెంట్ అనే విషయం తాతయ్యకి కూడా తెలియదు. ఎందుకంటే అమ్మమ్మ ప్రైమ్ డేస్ లో ఈ ఊరిలో అంతా నేను ప్రెగ్నెంట్ ని అనే విషయం తన హస్బెండ్ కి చెప్పాలన్నా సిగ్గుపడి చెప్పేవారు కాదంట. 5th month లో కొంచెం పొట్ట ఎత్తుగా వస్తుంది కదా, అది చూసి వాళ్ళ భర్తలు అప్పుడు అడిగేవారంట వాళ్ళ భార్యల్ని, ఏమైనా విశేషమా అంటే అవును అని చెప్పేవారంట సిగ్గుపడుతూ. అయితే ఆ అదృష్టం అమ్మమ్మకి దక్కలేదు. ఎందుకంటే మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు నాన్నతో ఎన్నోసార్లు నేను కడుపుతో ఉన్నాను అని చెప్పాలని ట్రై చేసిందంట. కానీ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆమె అమ్మతో పిచ్చిదానా అలా చెప్పకూడదు, నువ్వు కానీ అలా చెప్తే ముందు నీకు సిగ్గులేదనుకుంటారు, ఆ తర్వాత మమ్మల్ని అనరా అని మాట్లాంటారు, నీ కూతుర్ని ఇలాగైనా పెంచేది అని. నువ్వెందుకు తల్లి వాళ్ళతో మమ్మల్ని మాట్లాడిపిస్తావు, కొన్ని రోజులు ఆగు, మీ ఆయనే అడుగుతాడు, మా పరువు తీయకు అని అమ్మమ్మని ఎప్పుడు ఆపుతూ వచ్చేదంట. అలాగా తాతయ్యతో అమ్మమ్మ ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు అంటే అందరి ఇంటి చుట్టూరా గోడలు కట్టించుకుంటున్నారు, కానీ అప్పట్లో అన్ని తడికలుండేవి. నా చిన్నప్పుడు కూడా తడికలే ఉండేవి. మీ నాన్న 5 years బ్యాక్ అమ్మమ్మ ఇంటికి తడికలు తీపించేసి ఇంటి చుట్టూరా గోడ కట్టించాడు, అమ్మమ్మకి ఏ ప్రాబ్లం రాకుండా. అయితే అమ్మమ్మ 3rd month ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక రోజు తాతయ్య ఇంట్లో ఉక్కగా ఉంది, ఏమెండలబ్బా, ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇదే బాధ, ఇంట్లో ఉండలేం బయట ఉండలేం, ఒకటే ఉక్క అనుకుంటూ వెళ్లి బయట తడికలకి ఆనుకొని పెద్ద చింత చెట్టు నిందంట. చల్లదనం కోసం తాతయ్య వెళ్లి తడికలు పక్కనే ఉన్న చింత చెట్టు కింద పడుకున్నాడు. ఆ చింత చెట్టుకి ఒక హిస్టరీ కూడా ఉంది. అదే అమ్మమ్మ లవ్ స్టోరీ. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అంటే అప్పటి రోజుల్లో అమ్మాయిల్ని చదివించేవారు కాదు. ఏబీసీలు ఆలు కూడా రావు. చదివించట్లేదని ఇంట్లో ఖాళీగా ఉంచేవారు కాదు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తేవడము, ఆ బావి 1.5 kilometers దూరంలో ఉంటుంది. అండ్ ఇంట్లో పనులు చేయడము, అలానే బయట వేరే వాళ్ళ చేను ఉంటుంది కదా, అందులో వరి నాటే పనికి పంపించేవారు ఎక్కువగా. అయితే అమ్మమ్మ కూడా వెళ్ళొచ్చేది వరి నాటే పనికి. అక్కడ అమ్మమ్మకి ఒక అతను పరిచయం అయ్యాడంట. ఆయన పేరు భాస్కర్ రావు. ఆయన ఫుల్గా తాగుతాడు. ఆయనకి పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఇద్దరు కూడా ఆడపిల్లలే పుట్టారనే కోపంతో తాగుడు అలవాటు చేసుకున్నారంట. ఆ రోజు అమ్మమ్మ వెళ్ళిన పనికి ఆయన కూడా వచ్చాడు. అలా నాటుతూ అమ్మమ్మని చూశాడంట. అమ్మమ్మ అందంగా ఉండేది ఆ రోజుల్లో. అందుకని ఆయనకి పెళ్ళయి పిల్లలున్నా కూడా
అమ్మమ్మని చూడంగానే లవ్ చేశాడు. ఆ రోజు వరి నాటడం అయిపోయాక అమ్మమ్మని ఫాలో అవుతూ అమ్మమ్మ ఇంటి వరకు వచ్చేసాడు. అలా రోజు ఇంటి వరకు వచ్చి బయట తడికల దగ్గర నుంచొని అమ్మమ్మను తొంగి తొంగి చూసేవాడు. ఇళ్ల పక్కన ఉండే వాళ్ళు ఒక రోజు చూసి అతనికి వార్నింగ్ ఇచ్చారంట. ఎంత తిట్టినా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేవాడు. అలా అలా అమ్మమ్మ కూడా అతన్ని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటికే అమ్మమ్మకు తెలియదు ఆయనకి పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారని. అసలు ఆ టైంలో ఎవ్వరికి తెలియదంట. అప్పటి నుంచి అమ్మమ్మ పనికి వెళ్ళిన ప్రతిసారి అతనితో మాట్లాడటం, కలిసి పని చేయడం ఉండేది. ఈ విషయం అమ్మమ్మ వాళ్ళ నాన్నకి, అన్నకి తెలిసిపోయింది. ఎప్పుడైతే వాళ్ళ లవ్ మ్యాటర్ తెలిసిపోయిందో అప్పటి నుంచి తనని హౌస్ చేసేసారు. గడప దాటి బయటకు పంపించేవారు కాదంట అమ్మమ్మని. అలా చేస్తుండేసరికి అమ్మమ్మ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకునేది. నాకు ఆ అబ్బాయే కావాలి, నేను తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని మొండికేసి 2 days ఫుడ్ కూడా ఏం తినలేదంట. ఇంకా ప్రేమ ప్రాణమా అంటే ప్రాణమే ఎంచుకుంటారు కదా. ఇప్పటికే 2 days అయింది. ఇంకా ఏం తినకుండా ఉంటే తన కూతురికి ఏమైనా అవుతుందేమో అని అమ్మమ్మ వాళ్ళ నాన్నే కొంచెం తగ్గి వీరిద్దరికి పెళ్లి చేయాలనుకొని అబ్బాయి ఇల్లు ఎక్కడో తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే అతనేమో ఫుల్ గా తాగి మంచం మీద పడుకొనున్నాడు. అతని భార్య ఏమో ఇంట్లో వంట చేస్తూ ఉంది. ఆ 2 పిల్లలేమో బయట పంచులో కూర్చొని బారాగస్ట ఆట ఆడుకుంటూ ఉన్నారంట. ఇంకా మా తాతయ్య ఆమెతో నువ్వు ఇతనికి ఏమవుతావమ్మా అని అడిగితే ఆమెమో అతని భార్యని మీరెవరు అని అడిగిందంట. అంతే మా తాతయ్యకి ఒక్కసారిగా షాక్. ఇదేంటి ఇతనికి పెళ్ళయిందా అంటే ఆమెమో అయింది, మాకు 2 పిల్లలు కూడా ఉన్నారు అని వాళ్ళ 2 పిల్లల్ని పిలిచి చూపించిందంట. అప్పుడు మా తాతయ్యకి బాగా కోపం వచ్చేసి నాకు తెలుసు వీడు ఇలాంటి వాడే అని, నువ్వు ఉండంగా నా కూతురు వెంట పడుతున్నాడు వీడు, నా కూతురి జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా మీరు, వీడు లేచాక చెప్పు, ఇంకొకసారి నా కూతురి జోలికి వస్తే నా కోపానికి బలైపోతాడని చెప్పు అని చెప్పి వచ్చేసారంట. మా తాతయ్య ఆమెతో ఆ మాట చెప్పి వచ్చేసాక ఆమె పక్కింటి ఆవిడతో నా మగుడు ఇలా చేస్తాడని అనుకోలేదు, అమ్మాయిలు పుట్టాడనే ఎప్పుడు తిడుతుంటాడు కానీ ఈ రోజు నన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు, అలా జరిగితే నేను నా పిల్లలు ఏం కావాలి అని ఏడ్చుకుంటూ పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్లి గడి పెట్టేసుకుందంట. ఈ పక్కింటి ఆవిడ కూడా లైట్ తీసుకుంది. కాసేపటికి ఇంట్లో నుంచి ఒకటే అరుపులు. ఆ అరుపులకి మంచం మీద పడుకోనున్న ఆమె భర్త అలానే చుట్టుపక్కన ఇంటి వాళ్ళు కూడా వచ్చి చూసేసరికి ఆమె తన పిల్లలతో కలిసి ఎంచుకుంది. అందరూ ఎంత ప్రయత్నించినా కానీ ఆ ముగ్గురిని కాపాడలేకపోయారు. పిల్లల మీద ఎంత కోపం ఉన్నా కూడా వాళ్ళ మీద ప్రేమ అయితే లేకుండా ఉండదు కదా. తన కళ్ళ ముందే భార్య తన చిన్న చిన్న పిల్లలు చూడలేకపోయాడు. పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఇంటి పక్కన ఆవిడ వచ్చి జరిగింది మొత్తం చెప్పిందంట. ఇంకా అతనికి బాగా కోపం వచ్చేసింది. ఇటుపక్క మా తాత ఏమో మా అమ్మ దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్పేశాడు. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు, వాడికి ఇంతకు ముందే పెళ్ళైపోయింది, 2 చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తుంటే మా అమ్మేమో వాళ్ళ నాన్నతో నువ్వు కావాలని అబద్ధాలు చెప్తున్నావు, అతనికి పెళ్ళయి ఉంటే తన నోటితోనే నాకు చెప్పేవాడు కదా, ఎందుకు నాన్న అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు కూడా ఇలా అబద్ధాలు ఆడతావు అనుకోలేదు, నాతో ఇంకెప్పుడు మాట్లాడకండి అని చెప్పేసిందంట. ఇంకా మా తాత ఏమో మా అమ్మకి నచ్చ చెప్పలేక బయట కూర్చుందామని బయటకు వచ్చి చూసేసరికి ఇంటి బయట తడికలకు పక్కనే చింత చెట్టు ఉందని చెప్పాను కదా, ఆ చింత చెట్టుకి వేలాడుతున్నాడంట. అతను చూడడానికే భయంకరంగా ఉంది. అతని నాలుక కళ్ళు బయటకు వచ్చేసి తాతయ్యకి ఏం చేయాలో అర్థం కాక, అంటే అది నైట్ టైం ఎక్కువ మందికేం తెలియకుండా, అంటే గుట్టు చప్పుడు కాకుండా ఇంటి పక్కనే ఉంటారు కదా, వాళ్ళ సహాయంతో కిందకి దింపి ఎడ్ల బండి మీద అతన్ని పడుకోబెట్టుకొని అతని ఇంటికే తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక చూస్తే ఇతని భార్య పిల్లలు ముగ్గురిని ఆకుల్లో చుట్టేస్తున్నారు. అక్కడుండే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళేమో మా తాతయ్య మీద రివర్స్ అయ్యి కొట్టారంట, ఈయనేదో తప్పు చేసినట్లు. ఇతను తన భార్య పిల్లల్ని అలా చూడలేక కోపంతో మా తాతయ్య వాళ్ళ ఇంటికి మా తాతయ్యని ఏదో చేయడానికి వచ్చాడంట. ఆ ఇంటి దగ్గర వాళ్ళేమో ఇతను వస్తే తన భార్య పిల్లలకి తర్వాత కార్యక్రమాలు చూద్దామని చెప్పి అక్కడ ఉండే వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతను కూడా అని తెలిసి ఆ ఏరియా మొత్తం తెలియడి బాధలోకి వెళ్ళిపోయారు. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అన్నట్లు ఇక్కడ తప్పు ఎవరిదంటారు? తన కూతురి కోసం పెళ్లి చేద్దామని ఒప్పుకొని అబ్బాయి ఇంటికి వచ్చి నిజం తెలుసుకొని ఇటు అతని భార్యకు నిజం చెప్పి అటు తన కూతురికి నిజం చెప్పిన ఆ పెద్దాయనదా, లేదా తన హస్బెండ్ పిల్లల విషయంలో ఎంత ద్వేషం చూపించినా నాతోనే కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు కదా అనుకుంటున్న టైంలో తన భర్త వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలిసి తట్టుకోలేక పిల్లలతో సహా చేసుకున్నందుకు ఆ భార్యదా, లేదా భార్య పిల్లలు ఉండంగా ఇంకొక అమ్మాయి కావాలంటూ ఇంకొక అమ్మాయిని ప్రేమించడం అతని తప్ప? వీళ్ళందరిలో ఎవరిది తప్పంటారు? కామెంట్స్ లో చెప్పండి. ఇది గివ్ అవే క్వశ్చన్ అయితే కాదు, జస్ట్ నార్మల్ గానే అడిగానంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.